హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు వర్షం వస్తా ఉంది. ఈ రోజు ఒక కొత్త ఐటమ్ చేస్తాను. ఇంతవరకు మనం చికెన్ మటన్ ఏమైనా చేస్తాను. ఈ రోజు కాలీఫ్లవర్ పువ్వు తెచ్చుకొని వచ్చి దాన్ని పొకడ మారి చేస్తున్నాము. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా పొకడా చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని మంచి వాటర్లో క్లీన్ చేసుకున్నాము. అలాగే చిన్న గిన్నె తీసుకొని దాని దగ్గర సరిపోయేట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఒక 10 నిమిషాల్లో ఉడకబెడితే ఉడికిపోద్ది. ఇది చిన్నసేపు కూడా అవసరం లేదు. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మనకు సపోర్ట్ చేయండి. చూస్తామండి ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇదే మేము ఫస్ట్ టైం చేయడం. బయట చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఈరోజు ఇంటికాడ చేస్తా ఉన్నాము. మీరు ఇలాగా క్లైమేట్ ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా. అందులో ఏమేం కావాలో ఏమేమి వేసుకోవాలో ఏంటో చెప్పడం చూడండి. శనగపిండి ఒక 1/4 కిలో తీసుకోవాలి. కొద్దిగా కారం, ఉప్పు, అల్లం పేస్టు, ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మేమైతే వేసుకున్నాము. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సోడా ఉప్పు కొంచెం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము, పెద్దవి చీల్చి పెట్టుకున్నాము. లాస్ట్లో దాంట్లో ముంచి వేసుకుందాం. ఎలా ఉంటుందో చూద్దామని. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా జావుగా కలిపేసుకోవాలి. మరీ అంత పురుగా ఉంటే దాంట్లో అది అతుక్కోదు. అందుకని మీడియంగా ఇలా చేసుకోవాలి. అంతలోకే ఉడికోలాగా బాండలు పెట్టుకొని ఖాళీ ఎందుకని చెప్పి మీ బజ్జీలు రెడీ చేసుకున్నాం కదా, ఈ బజ్జీలు కలుపుకొని వేసుకుంటాం మనము. ఏందో పటా ఉన్నాయి. ఇందులో మేము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. మేము ప్రతిసారి చేసినప్పుడు యాడ్ చేయట్లేదు ఏ కలర్ కానీ, అందుకని అలా ఉంది. అదే కలర్ కానీ యాడ్ చేసి ఉంటే బాగా కనిపించును. మీ ఇష్టం, అది మీరు యాడ్ చేసుకోవచ్చు, అలాంటి అవసరం లేదు. దానివల్ల టేస్ట్ ఏం రాదు, కానీ కంటికి కనిపించడానికి కొంచెం కలర్ఫుల్ కనిపిస్తుంది. అది మీ ఆప్షను. ఆహా, వేడిగా పొగలు ఎక్కుతుంది. మిక్సింగ్ చేద్దాం. దాంట్లో బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చేసుకున్నాము. భలే వచ్చాయి బజ్జీలు అయితే. ఇది ఎలా వస్తుందో చూద్దాం, చూపిస్తాను. అంటే ముందుగా ఈ బజ్జీలో మేమేం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదు. తర్వాత ఈ ఫుడ్ కలర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి దీంట్లో కలుపుకున్నాము. పోయండి సార్, చూడండి కలర్ ఎట్టుందో. అబ్బా, మీ ఆప్షన్ అండి. మీరు కలుపుకోవచ్చు, అలాంటి అవసరం లేదు. దానివల్ల ఏమి చేస్తే మారదు. చిన్నగా విడివిడిగా ఒకటి వదిలేసుకుందాము. ఎక్కువ వేయకుండా మితంగా కొద్దిగా వేసుకొని 2 నిమిషాలు వాటి ఉండిచ్చి తర్వాత విడి తీసుకుందాము. కలర్ యాడ్ చేసేసరికి ఇలా కనిపిస్తూ ఉంది, చాలా కలర్ఫుల్గా. అదే కలర్ యాడ్ చేయలేదు. తర్వాత ఒకసారి తిని చూద్దాం. ఫ్రెండ్స్, దించేసుకున్నాము, అంతా అయిపోయింది. మేము చేసే ఐటమ్ ఎప్పుడైనా కానీ సరే మా గెస్టులు కాకుండా మాకు ఇంకో గెస్టులు స్పెషల్గా వస్తారండి. అది ఇదేనండి. ఇది కాకుండా ఏ కుక్కైనా వస్తూ ఉంటుందండి. వీడియోలు మీరు చూస్తాను కావాలి, గమనించండి. చూద్దాం ఎలా ఉందో. తినేయండి సార్. ఫస్ట్ ఆయన మాటలను తెలుసుకోవాలి మనం. ఫస్ట్ టైం నేను కూడా చేయటం ఇది. మా అన్నది ఎప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటుందండి. మా అన్న ఒకసారి తిన్నాడు, నేను ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రంగు అయితే ఇంత ఎక్కువ అయితే వేసుకోవద్దు, తగ్గించి వేసుకోండి. అంత కలర్ఫుల్ గా అవసరం లేదు. అది మీ ఆప్షన్. ఎక్కువ తక్కువ అని కాదు, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల టేస్ట్ ఏం రాదు. మీకు కావాలంటే కలర్ఫుల్ కనిపించాలంటే వేసుకోవచ్చు, అలాంటి అవసరం లేదు.
మీరు కావాలన్నా వీడియోస్ కావాలంటే మీకు ఏ కుకింగ్ వీడియోస్ కావాలో అడగండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో చేసి మీకు చూపిస్తాం. ఓకేనా? అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే మీరు మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, బాగా చేసాడు, బాగా నీట్గా వచ్చింది. నేనే కావాలంటే ఇద్దరు పిల్లకాయలు తీసుకొచ్చి ఓళ్ళకి పెడతాము, అంటే గోళ్ళు కొంచెం తిన్నట్టు ఉంటుంది. చూడండి, మొత్తం అయితే చాలా బాగా చేసాడు వెంకటేష్. సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి. ఒకసారి తినేసావా? టేస్ట్ ఎలా అని చెప్పు. బాగుంది ఫ్రెండ్స్, మా ఊరు చాలా బాగా చేశాడు. మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా చేశాడు మా వెంకటేష్. సూపర్ గా ఉంది. మీరు ట్రై చేయండి సార్. మీరు ఏ కుకింగ్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి వీడియో అప్లోడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఒక అబ్బాయి కూడా వచ్చాడు. చూడండి, తినరావేనా? తిని ఎలా ఉందో చెప్పు. బయట ఏమో సరిసరిగా ఉంది, లోపలికి వచ్చి వేడివేడిగా ఇట్లా పొగడా చేసుకున్నాము. గమ్మత్తుగా ఉంది, మీరు ట్రై చేయండి. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. అంతా సరిపోయిందా? సరిపోయింది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే మేము చేసిన ఐటెంతో ఇలా ట్రై చేయండి. వేడివేడిగా వర్షంలో అందరూ కలిసి తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే భారీ వర్షాలు చెప్పున్నారు 2 రోజులు. దయచేసి అందరూ బయట వెళ్ళొద్దండి. 2 రోజులు వాటర్ చూసుకొని బయట వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, జాగ్రత్త.